ఆయన నాకు నేర్పించింది ఏంటి? ఫ్రీడమ్. ఫస్ట్ స్పిరిచువాలిటీలో ఫ్రీడమ్ గురించి మాట్లాడదాం. నాకు ఆ ఏజ్లో నా కజిన్స్ అందరూ 9 పడుకోవాలి. నేను మాత్రం రాత్రి 2-3 వరకు అందరూ కూర్చొని ధ్యానం చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే అవన్నీ వినేదాన్ని కూర్చొని. సో ఫ్రీడమ్ అనేది చిన్నప్పటి నుంచి ఉండింది. అలాగే ఆ ఊజా బోర్డ్ చేసేటప్పుడు మాస్టర్స్ రావడం, వాళ్ళ ఒక ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, పాస్ట్ లైఫ్స్ గురించి, ఇలాంటివన్నీ ఒక కాన్సెప్ట్ ఇలా నేర్పడం జరగలేదు నాకు. అది అంతా అలా ఆ మాటలే ఉండేవి ఎప్పుడు ఇంట్లో. సో కానీ ఊహ తెరిచినందుకు నేర్చుకున్నది ఏంటి అంటే ఐ థింక్ పాస్ట్ లైఫ్స్ ఏంటి, ఎందుకు, అలాగే చదవడం ఎలాగో నేర్పించారు నాకు. ఏదంటే నాకు బుక్ ఇచ్చేవారు, ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు బుక్స్ చదవాలని. ఆ బుక్ చదువుతుంటే ఐ థింక్ లోప్సాంగ్ రంపాదో ఏదో ఫస్ట్ బుక్ యూ ఫర్ ఎవర్ ప్రాబబ్లీ, ఆయన ఆ బుక్ అప్పుడు చదివేవారు. అది చదువుతుంటే ఏం అర్థమయ్యేది కాదు. సో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పెట్టేసేదాన్ని బుక్. ప్రాబబ్లీ 7 years 8 years ఉండేదాన్ని, అంతకంటే ఎక్కువ కూడా కాదు. సో ఆయన అప్పుడు కూర్చోబెట్టి అదొక్కటి నాకు చాలా గుర్తుంది, నేర్పించారు ఎలా చదవాలి బుక్ అని. ఫస్ట్ బుక్ చదివేటప్పుడు మన వేళ్లతో, అందుకే ఆయన పెన్ పెట్టుకుంటారు ఎప్పుడు, పెన్తో ఇలా ఇలా చదివి అర్థమైనా అర్థం కాకపోయినా చదవాలి మనం. అది ఫస్ట్ చదవడం అలా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఆ యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ హ్యాబిట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆయన నేర్పించారు.